తెనాలి రామలింగడి ఇల్లు తోటల్లో ఉంది. ఒకరోజు రాత్రి దొంగలు ఆ ఇంటికి వచ్చారు. వాళ్ళని ఎలాగైనా తెలివిగా మోసగించాలని అనుకున్నాడు. దొంగలకు వినిపించేలా భార్యతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళు పడుకుంటే దొంగతనం చేద్దామని దొంగలు అనుకున్నారు. ఏమో, మన బంగారము వెండి వస్తువులు పెట్టెలో పెట్టి మన బావిలో వేశాను. అసలే ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ విషయం ఎక్కడా అనకు అన్నాడు రామలింగడు. వీళ్ళ సంభాషణ దొంగలు వింటూనే ఉన్నారు. నెమ్మదిగా పెరటి వైపు వెళ్లి బావిలోకి తొంగి చూశారు. నీరు చాలానే ఉంది. తెల్లారేలోపు నీరు తోడి ఆ బంగారం వెండి తీసుకుపోదామని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి నీళ్లు తోడసాగారు. రామలింగడు మెల్లిగా లేచి వచ్చి వాళ్ళు తోడుతున్న నీళ్లను చెట్లకు మళ్లించాడు. తెల్లారిపోయింది. బావిలో నీళ్లు తరగలేదు. ఎవరైనా చూస్తారని దొంగలు పారిపోయారు. శ్రమ లేకుండా చెట్లకు నీరు కట్టినందుకు రామలింగడు ఆనందించాడు.